గ్రామస్తులు. ఈ రోజు మనము ఒకప్పుడు ఎంత పవిత్రమైన ఈశా నది, ఇప్పుడు ఈ మురికి కాలువ మూసి నది దగ్గర ఉన్నాము. మూసి నది దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే, ఈ మూసి నదిని మన రేవంత్ అన్న స్వచ్ఛమైన తాగునీరు, సాగునీరు, మనుషులకు, గోజలకు, పంటకు, రైతుకు ఎన్నో ఎకరాల రైతు సాగు కోసము అందిద్దామంటే ఈ రోజు దుర్మార్గులు ఓడవలేనోళ్ళు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పాలి. ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఇది ఒకప్పుడు ఇది మనం చూసినప్పుడు మనం చూస్తున్న ఆ చుట్టూ ఒకసారి చూడండి అన్న ఎట్లుందో. అసలు ఆ చుట్టుపక్కన వాతావరణం, అసలు ఈ మూసి నది అంటారా లేకపోతే మురికి కంపు కాలువ అంటారా? 10 సంవత్సరాలు చేయనోడట ఈనాడు పొడుస్తాడట. నీతి లేని మాటలు, సిగ్గు లేని మాటలు ఎన్నాళ్ళు మాట్లాడతావు రామారావు? ఈనాడు మనం చూసుకుంటే ఇక్కడ గొర్రెలు కూడా మేస్తున్నాయి. అక్కడ అంత గొర్రెలు మేస్తుంటే మరి అవి తింటే మనకి రోగాలు రావా? మనం రియాలిటీ మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి, ఎప్పుడు అబద్ధాలు కాదు. నీ దొంగ మాటలు లెక్క మేము మాట్లాడడం రామారావు. నువ్వు నోరు తీస్తే నీ కంపు కాలువ ఎట్లయితే మురికి కంపు పోతుందో నీ నోరు కూడా అంతే కంపు. నోరు ఓపెన్ చేస్తే కంపే. మన గొర్రెలు అంత మేస్తున్నాయి, మనం అవి గొర్రెలని తింటే మనకు రోగాలు రావా? మనం ఎట్లయితాం? రోగాలు హాస్పిటల్లోకి పోతే వేలు అవుతాయి. మరి నువ్వు పెడతావా? శాతగానోడివి, సిగ్గులేనోడివి. ఈనాడు నీతి మాటలు మాట్లాడే ముందు 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అని ఆలోచించు. 10 సంవత్సరాలు ఇది పడుస్తా అది పడుస్తా అని కాళేశ్వరం కడితివి. ఎన్ని రోజులకు కూలిపోయింది అది? ఆ సిగ్గులేని మాటలు ఎన్నాళ్ళు మాట్లాడతావు? ఈ నీరు మొత్తం ఎక్కడికి? అసలు ఆ నీరు ఎట్లుందంటే సబ్బు మనం స్నానం పోసుకుంటే ఎట్లా రాసుకుంటే సబ్బు ఎట్లా వస్తుందో, నురుగు బట్టల సబ్బు వస్తున్నది. ఇప్పుడు మనం బట్టలు వెంటనే నురుగు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. మరి ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశుభ్రం చెయ్యాలి, మూసీ నదిని పరిశుభ్రం చెయ్యాలి, పంటలకి నీళ్లు అందించాలి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక మంచి నీటిని అందించాలనేసి రేవంత్ అన్న చేస్తుంటే నువ్వు దొంగ మాటలు మాట్లాడుతున్నావు. ఇది చూడు కేటీఆర్, ఈ నీరు తాగి జంతువులే కాదు మనుషులు కూడా. కేటీఆర్ నువ్వు ఫామ్ హౌస్ నల్లా చల్లగా ఏసుల దగ్గర వండుకొని కమ్మటి కూరలు వండుకొని తింటున్నావు. ఈ మూసి నది ఒడ్డున ఉన్న ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ ఇళ్లలో వండుకున్న గిన్నెలో కూర తిని చూడు. వాళ్ళు ఆకుకూర తిన్న అదే రుచి ఉంది, వాళ్ళకు చికెన్ మటన్ తిన్న అదే రుచి ఉంది. నాన్న కష్టాలు పడి పొద్దుంత కష్టపడి పొద్దుకి బుక్కడి బువ్వ వండుకొని తిన్నాం కమ్మగానంటే కమ్మటి కూర అయితే లేదు, పుల్లటి పులుసు అయితే లేదు వాళ్ళ ఇళ్లలో. నువ్వు ఏసీలో ఉండి